చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కాబోతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ఎలాంటి వ్యూహాలతో వెళ్లాలని ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రణాళికలు రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలపై సమాలోచనలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై కీలకంగా మాట్లాడారు. టీడీపీ ఎంపీలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఆక్వా, పొగాకు రైతుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుతో పాటు కేంద్ర ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు తాము మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కొద్దిగా సంప్రదింపులు జరిపి టొబాకో ఫార్మర్స్ని ఆదుకునేదానికి ప్రయత్నాలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా సూచించడం జరిగింది. ఆక్వా ఫార్మర్స్ కూడా వారికి సంబంధించిన ఫీడ్ ఏదైతే ఉందో అది ప్రైస్ పెరిగి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఫీడ్ ప్రైస్ తగ్గించేదానికి సోయా కానీ ఇంకేమైనా ముడిసరుకు ఏమైనా ఉంటే ఆ ఫీడ్ తయారు చేయడానికి దాన్ని ఇంపోర్ట్ పరంగా మనం ఏమన్నా చేయొచ్చా అనే దానిపైన కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడమని కోరటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు 2027 మార్చి కల్లా మొదటి ఫేజు పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. దాని తర్వాత రెండో ఫేజ్ కూడా తీసుకొని ముందుకు వెళ్ళబోతా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది.